సో మనం లాస్ట్ క్లాస్లో ఇనార్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి, తర్వాత సిలబస్లో ఏ అంశాలు ఉన్నాయి, ఆ తర్వాత పీరియాడిక్ టేబుల్ ఎలా డ్రా చేసుకోవాలి, పీరియాడిక్ టేబుల్లో ఉండే కొత్తగా కనుక్కున్న ఎలిమెంట్స్ ఏంటి, సో ఇలాంటి అంశాలన్నిటి గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో అక్కడతో మనకి ఇంట్రడక్షన్ మొత్తం కూడా పూర్తవడం జరిగింది. సో ఇక ఇప్పుడు మనం ఈ ఇనార్గానిక్ కెమిస్ట్రీలోకి సిలబస్లో చూసినట్లయితే మనకి ఫస్ట్ యూనిట్లో డి బ్లాక్ ఎలిమెంట్స్ ఉన్నాయని, తర్వాత థియరీస్ ఇన్ బాండింగ్ మెటల్స్, ఆ తర్వాత మనకి సెకండ్ యూనిట్లో మెటల్ కార్బోనైల్స్, ఆ తర్వాత ఎ బ్లాక్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇప్పుడు మొట్టమొదటిగా డి బ్లాక్ ఎలిమెంట్స్ ని మనం స్టార్ట్ చేద్దాం. డి బ్లాక్ ఎలిమెంట్స్ సో మనకి ఈ పీరియాడిక్ టేబుల్లో 4 బ్లాక్స్ ఉన్నాయి అనుకున్నాం. ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్. అసలు ఏ విధంగా వీళ్ళని డిఫైన్ చేస్తాము అని అంటే గనక మనం చెప్పుకున్నాం కదా, లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అంతా కూడా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్డే. సరే, దాని ప్రకారం ఫస్ట్ డెఫినేషన్ మాట్లాడదాం. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టే ఫస్ట్ డెఫినేషన్ మాట్లాడదాం. డి బ్లాక్ ఎలిమెంట్స్ అని అంటే ఏ ఎలిమెంట్స్ లోకి అయితే వ్యాలెన్సీ షెల్లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లో ప్రవేశిస్తే ఆ ఎలిమెంట్ ని ఆ బ్లాక్ కి సంబంధించిన ఎలిమెంట్ గా చెబుతాం. ఎస్ ఆర్బిటాల్ కావచ్చు, పి ఆర్బిటాల్ కావచ్చు, డి ఆర్బిటాల్ కావచ్చు, ఎఫ్ ఆర్బిటాల్ కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్నాం అనుకోండి, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎక్కడ ఎంటర్ అవ్వాలి? ఎస్ ఆర్బిటాల్ లోకి ఎంటర్ అవ్వాలి. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ పి ఆర్బిటాల్ లోకి ఎంటర్ అయితే పి బ్లాక్ ఎలిమెంట్, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్ లోకి ఎంటర్ అయితే డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నమాట. కాబట్టి ఇక్కడ మనం డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటే మొట్టమొదటిగా డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ డి ఆర్బిటాల్ ఈజ్ కాల్డ్ డి బ్లాక్ ఎలిమెంట్స్. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ డి ఆర్బిటాల్ లో ప్రవేశిస్తే దాన్ని మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ అన్నాం. మీకు డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బెరీలియం బోరాన్ తీసుకున్నాను అనుకోండి. సో బెరీలియంలో 1s2 2s2 ఉంటుంది, బోరాను 1s2 2s2 2p1. వీళ్ళిద్దరిని భేదపరిచే ఎలక్ట్రాన్ అనేది, డిఫరెన్షియేషన్ చేసే ఎలక్ట్రాన్ అనేది ఇదే ఎలక్ట్రాన్. కాబట్టి ఈ ఎలక్ట్రాన్ అనేది వీళ్ళిద్దరిని డిఫరెన్షియేట్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లో ప్రవేశించింది? పి ఆర్బిటాల్లో ప్రవేశించింది. అందువల్ల వీటిని ఏమని పిలవాలి? పి బ్లాక్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం అన్నమాట. ఓకే, సో ఇది మనకి పి బ్లాక్ ఎలిమెంట్స్. ఎందుకు బోరాన్ పిలిచారంటే అదే మాదిరిగా మన ఇక్కడ డి బ్లాక్ ఎలిమెంట్స్ లో మనం గమనిస్తే మనకి కాల్షియం తో ఎండ్ అయిపోతుంది, స్కాండియం తో మొదలవుతుంది. సో మనకి ఎలా రాస్తాం అన్నమాట అంటే వీడినే సింపుల్ గా ఇలా రాస్తాం. సో స్కాండియం కూడా ఇదంతా రాసి ఇక్కడ 3d1 అని రాస్తాం. మన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చదువుతాం, అప్పుడు దీని గురించి మాట్లాడతాం. సో AR4s2 అని రాస్తాం, స్కాండియం AR4s2 3d1 రాస్తాం. వీళ్ళిద్దరిని డిఫరెన్షియేట్ చేసే ఎలక్ట్రాన్ ఏది? ఈ ఎలక్ట్రాన్ ఎక్కడ ప్రవేశించింది? డి ఆర్బిటాల్ ప్రవేశించింది. అందువల్ల స్కాండియం ఏమనాలి? డి బ్లాక్ ఎలిమెంట్ అనాలి. కాబట్టి వీటిని ఏ బ్లాక్ ఎలిమెంట్స్ గా పిలుస్తారు అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్ లోకి ప్రవేశిస్తే ఆ ఎలిమెంట్ ని ఆ ఆర్బిటాల్ కి, ఆ బ్లాక్ కి చెందిన ఎలిమెంట్ గా భావించే ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఓకే, సో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ ని మరి ఒక పేరుతో కూడా పిలుస్తారు. వాటినే మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్ అని కూడా పిలుస్తారు. డి బ్లాక్ ఎలిమెంట్స్ కే మరి ఒక పేరు ట్రాన్సిషన్ ఎలిమెంట్ అన్నమాట. సో ఎందుకు వీళ్ళని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అన్నారు అని అంటే 2 కారణాల వల్ల వీళ్ళని ట్రాన్సిషన్ ఎలిమెంట్ అన్నారు. ఒకటి పొజిషన్ అన్నమాట, 2 ప్రాపర్టీస్ అన్నమాట. ఒకటి పొజిషన్, 2 ప్రాపర్టీస్. సో ముందర పొజిషన్ వైజ్ మనం గమనిస్తే, సో మనం పీరియాడిక్ టేబుల్లో బాగా యాడించేది ఉండేది ఎస్ ఆర్బిటాల్,
బాగా కుడి చేతి వైపు ఉండేది p ఆర్బిటాల్, వీళ్ళిద్దరికి మధ్యలో ఉండేది d ఆర్బిటాల్. సో s ఆర్బిటాల్ కి అంటే s బ్లాక్ ఎలిమెంట్స్ కి p బ్లాక్ ఎలిమెంట్స్ కి మధ్యస్థంగా ఉన్నాడు కాబట్టి వీడిని ఏమని పిలిచారంటే ట్రాన్సిషన్ అని పిలిచారు. ట్రాన్సిషన్ అంటే మధ్యస్థంగా ఉండడం అన్నమాట. సో ఇక్కడ నుంచి అటువైపు మారుతూ ఉంటే మధ్యలో ఉండడం. సో అందువల్ల దాన్ని మనం ఇద్దరికి మధ్యలో ఉన్నాడు కాబట్టి ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని పిలిచే ప్రయత్నం చేశారు. వాడికి వీడికి మధ్యలో ఉన్నారు. సో పొజిషన్ బట్టే కాదు, ప్రాపర్టీస్ వైజ్ కూడా వీడు ఎలా ఉంటాడంటే ఇద్దరికి మధ్యలోనే ఉంటాడు. అంటే మధ్యలో ఉన్నవాడు ఎప్పుడు కూడా అవతల వాడి ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాడు, యువతల వాడి ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాడు. మీరు గమనిస్తే మీకు సరదాగా ఉదాహరణ చెప్పాలంటే, సో మనకి ఐస్ వాటర్ అయిపోతుంది, ఐస్ వాటర్ అవుతుంది, వాటర్ మళ్ళా మనకు వేపర్ అవుతుంది. సో ఈ ఐస్ వేపరు మనకి ఐస్ ఎస్ అనుకోండి, ఈ వేపర్ పి అనుకుంటే ఈ వాటర్ కి మనకి అటు సాలిడ్ గా ఐస్ గాను ఉంటాడు, ఇటు వేపర్ అయిపోతూ కూడా ఉండడం జరుగుతుంది మీరు గమనిస్తే. అందువల్ల మధ్యస్థంగా ఉన్నవాడికి ఎప్పుడు కూడా అటు వాడి ప్రాపర్టీస్ ఉంటాయి, వీడి ప్రాపర్టీస్ ఉంటాయి. సో ప్రాపర్టీస్ వైజ్ కూడా వీడు ఇద్దరు ప్రాపర్టీస్ ని కలిగి ఉంటాడు అన్నమాట. సో అలాగ మనం వీటిని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ గా చెబుతాం. సో అలాగే కాకుండా ఇలా కూడా మనం చెప్పొచ్చు, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఎక్కువగా అయానిక్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తాయి. పి బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కువగా కోవలెంట్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తాయి, ఎక్కువగా కోవలెంట్ కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తాయి. అయానిక్ కాంపౌండ్స్ ఎక్కువగా ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఫామ్ చేస్తాయి, పి బ్లాక్ ఎలిమెంట్స్ ఎక్కువగా కోవలెంట్ కాంపౌండ్ ఫామ్ చేస్తాయి. ఇప్పుడు డి బ్లాక్ వచ్చారనుకోండి, డి బ్లాక్ లో ఇందాక మనం చెప్పినట్టుగా ఎగ్జాంపుల్ లో వాటర్ గాడికి అటు ఐస్ లాను ఉంటాడు, మారే క్రమంలో సో ఇటు వేపర్ గా కూడా ఉంటాడు. అలాగే డి బ్లాక్ ఎలిమెంట్స్ అటు అయానిక్ కాంపౌండ్స్ ఫామ్ చేసే స్వభావం ఉంటుంది, ఇటు కోవలెంట్ కాంపౌండ్స్ ని కూడా ఫామ్ చేసే స్వభావం ఉంటుంది అనమాట. అలాగే కాకుండా ఇంకో మాట కూడా మనం చెప్పొచ్చు. సో ఈ అయానిక్ కాంపౌండ్స్ ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ ఫామ్ చేస్తున్నాయి, ఇవి చాలా రియాక్టివ్ అనమాట, రియాక్టివ్. అలాగే పి బ్లాక్ ఎలిమెంట్స్ కోవలెంట్ కాంపౌండ్ ఫామ్ చేస్తున్నాయి, ఇవంతా రియాక్టివ్ కాదనమాట, ఇవి అంత రియాక్టివ్ కాదు, లెస్ రియాక్టివ్ గా ఉంటాయి ఇవి. సో ఇప్పుడు రియాక్టివ్ నుంచి లెస్ రియాక్టివ్ గా మనకి వెళ్ళాలి అనుకుంటే, సో రియాక్టివ్ నుంచి లెస్ రియాక్టివ్ గా వెళ్ళాలి. అంటే రియాక్టివ్ లెస్ రియాక్టివ్ గా మారాలంటే మధ్యలో ట్రాన్సిషన్ జరగాలి కదా. సో అంటే ఇంకొకలా రియాక్టివ్ గా ఉందనుకోండి మార్పు చెందనట్టు. సో అలాగే మనకి ఇక్కడ రియాక్టివ్ గా లేదు, రియాక్టివ్ లెస్ రియాక్టివ్ అయింది, అంటే మధ్యలో మార్పు చెందింది. సో అక్కడ మధ్యలో మార్పు చెందింది కాబట్టి మధ్యలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ లో కూడా మార్పు అయానిక్ నుంచి కోవలెంట్ కి వచ్చేటప్పటికి మధ్యస్థంగా ఉన్నాడు కాబట్టి ట్రాన్సిషన్ జరుగుతోంది కాబట్టి వీళ్ళని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెబుతాం అనమాట. అంటే అయానిక్ కాంపౌండ్ నుంచి కోవలెంట్ కాంపౌండ్స్ గా మారే క్రమంలో మార్పులో ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి వీటిని మనం ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ గా పిలిచే ప్రయత్నం చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇలాగ పొజిషన్ బట్టి ప్రాపర్టీస్ ని బట్టి మనకి ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్పేసి మనకి చెప్పడం జరిగింది అనమాట. సో ఇక మన డి బ్లాక్ ఎలిమెంట్స్ లో 4 ట్రాన్సిషన్ సిరీస్ ఉన్నాయి. డి బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకి వెళ్లే ముందర ముఖ్యంగా ఏమేం ప్రాపర్టీస్ చదవాలి అన్నది మనం గమనిస్తే, ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఏమేం ప్రాపర్టీస్ చదవాలి అని గమనిస్తే మనకి మొట్టమొదటిగా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చదవాలని, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. రెండవది వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్, వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్. మూడవది మనకి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. నాలుగవది కాంప్లెక్స్ ఫార్మేషన్. ఐదవది catalytic ప్రాపర్టీస్. సో ఈ 5 గురించి మనం చదవాలి. వీటినే జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ లేకపోతే ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు అనమాట. ఒకటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, 2
వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్, 3 మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, 4 కాంప్లెక్స్ ఫార్మేషన్, 5 కెటలిటిక్ ప్రాపర్టీస్. ఈ 5 జనరల్ క్యారెక్టరిస్టిక్స్ గురించి మనం చదివే ప్రయత్నం చెయ్యాలన్నమాట. ఓకే, సో అయితే వీటికి పోయే ముందర మనకి డి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఎన్ని ట్రాన్సిషన్ సిరీస్ ఉన్నాయన్నమాట? 4 ట్రాన్సిషన్ సిరీస్ ఉన్నాయి. డి బ్లాక్ ఎలిమెంట్స్ లో మనకి 4 ట్రాన్సిషన్ సిరీస్ ఉన్నాయి. సో ఈ 4 ట్రాన్సిషన్ సిరీస్ 1, సెకండ్ 1, థర్డ్ 1, ఫోర్త్ 1 ఇలా రిప్రజెంట్ చేస్తాం. సో మనకి 4th పీరియడ్ తో మొదలవుతుంది. సో నెక్స్ట్ 5th పీరియడ్, 6th పీరియడ్, 7th పీరియడ్. సో ఇక్కడ 3D సిరీస్, 4D, 5D అండ్ 6D సిరీస్. సో 4D సిరీస్ ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే స్కాండియం నుంచి మొదలవుతుంది, జింక్ తో ఎండ్ అయిపోతుంది. అలాగే 4D సిరీస్ ఇట్రియం తో మొదలవుతుంది, కాడ్మియం తో ఎండ్ అయిపోతుంది. అలాగే 5D సిరీస్ లాంథనం, ఆఫ్నియం తో మొదలయ్యి మెర్క్యూరీతో ఎండ్ అయిపోతాడు. అలాగే యాక్టీనియం, రోదరఫోడియం తో మొదలయ్యి కాపర్నీషియం తో ఎండ్ అయిపోతాడు. అయితే మనం 7th పీరియడ్ అయితే 6D సిరీస్ మనం చదవం. 6D సిరీస్ 7th పీరియడ్ మనం చదవాల్సిన అవసరం లేదు. సో ఈ 3 సిరీస్ గురించి మనం చదివితే సరిపోతుంది. స్కాండియం 21 నుంచి 30 దాకా, ఇట్రియం మనకి 39 నుంచి 48 దాకా. సో లాంథనం 57 నుంచి 70 to 80 దాకా అన్నమాట. ఈ 3 ట్రాన్సిషన్ సిరీస్ మనకి ఇక్కడ ఉండడం జరిగింది. సో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్, సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్, థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ అన్నమాట. సో మనకి ఈ ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నది మనం అక్కడ పీరియాడిక్ టేబుల్ లో రాసుకున్నాం. అయితే అక్కడ మొత్తం అన్ని ఎలిమెంట్స్ ని చదివేసాం. అక్కడ పెద్దగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మనం ఏది చదవాలో దాని మీద ఖచ్చితంగా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కాబట్టి సో ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ 21 నుంచి 30 దాకా. సో స్కాండియం, టైటానియం, వెనీడియం, తర్వాత క్రోమియం, మ్యాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికిల్, కాపర్, జింక్. సెకండ్ ట్రాన్సిషన్ సిరీస్ ఇట్రియం, జిర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం, రుథేనియం, రోడియం, పెలాడియం, సిల్వర్, కాడ్మియం. థర్డ్ ట్రాన్సిషన్ సిరీస్ మనకి లాంథనం, ఆఫ్మియం, తంతాలం, టంగస్టన్, రేనియం, ఆస్మియం, ఇరిడియం, ప్లాటినం, ఆరం, మనకి మెర్క్యూరీ. ఇక 4th ట్రాన్సిషన్ సిరీస్ అవసరం లేదు కానీ మనం ఇచ్చుకున్నాం. యాక్టీనియం, రోదరఫోడియం, డబునియం, సియోబోర్జియం, బోరియం, హాసియం, మెటనీరియం, డార్మ్స్టేడియం, రోయిజీనియం, కాపర్నీషియం, నిహోనియం, ఫ్లోరోవియం, మాస్కోవియం, టెన్నేసాన్, ఆగ్నేసాన్. మొత్తంగా మనకి ఈ లాస్ట్ సిరీస్ అంతా కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఓకేనా, మొత్తం ఈ అన్ని ఎలిమెంట్స్ ని కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక నెక్స్ట్ మనం ముఖ్యంగా వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే సరిపోతుంది. మనకి 21 నుంచి మొదలవుతుంది 30 దాకా, 39 నుంచి మొదలవుతుంది 48 దాకా. సో 57, 71 ఇక్కడే ఉంటాయి. ఇది 72, ఇది 80 దాకా. సో ఇలాగ మనకి 3 ట్రాన్సిషన్ సిరీస్ మనకు ఉండడం జరిగింది. అయితే మనం అనుకున్నాం కదా, ఈ స్కాండియం ఏ గ్రూప్ వస్తాడు? 3rd B, టైటానియం 4th B, వెనీడియం 5th B, క్రోమియం 6th B, మ్యాంగనీస్ 7th B. సో ఐరన్, కోబాల్ట్, నికెల్ కలుపుకుని 8th B అని. సో కాపర్ నేమో 1B గ్రూప్ అని, జింక్ ఏమో 2B గ్రూప్ అని మనం పిలిచడం జరిగింది అనమాట. ఓకేనా, సో ఐరన్, కోబాల్ట్, నికెల్ 8th గ్రూప్, కాపర్ 1B, జింక్ వచ్చేసి 2B. సో ఇలాగ మనం పీరియాడిక్ టేబుల్ చెప్పినప్పుడు ఎవరెవరు ఏ గ్రూప్స్ అంటే ఇలా మనం అడ్డంగా చదివితే ట్రాన్సిషన్ సిరీస్ అంటాం, నిలువుగా చదివితే గ్రూప్స్ అన్నమాట. అయితే సాధారణంగా ట్రాన్సిషన్ సిరీస్ ని రోస్ గానే పీరియడ్స్ గానే చదువుతాం, గ్రూప్స్ గా తక్కువగా చదువుతాం అనమాట. సో అందువల్ల ఇక్కడ మనకి 3rd B వచ్చేసి స్కాండియం గా, సో
సో అలాగే 4th బి వచ్చేసి జింక్ ఫ్యామిలీ, అంటే 4th బి వచ్చేసి మనకి టైటానియం, జిర్కోనియం, ఆఫ్మియం అని. సో 1B వచ్చేసి కాపర్, సిల్వర్, ఆరం అని. 2nd బి వచ్చేసి జింక్, కాడ్మియం, మెర్క్యూరీ అని. ఇలా మనం గ్రూప్స్ వైజ్ కూడా చెప్పే ప్రయత్నం చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇది మనకి ఏమన్నమాట ట్రాన్సిషన్ సిరీస్. ఏం ట్రాన్సిషన్ సిరీస్ ఉన్నాయి, ఆ ట్రాన్సిషన్ సిరీస్ లో మనకి ఉన్న ఎలిమెంట్స్ ఏంటి అన్నది మనం గమనించాం. సో ఇక్కడతో డి బ్లాక్ ఎలిమెంట్ డెఫినేషన్, తర్వాత ట్రాన్సిషన్ ఎలిమెంట్ అంటే ఏంటి, అందులో ఎన్ని సిరీస్ ఉన్నాయి, మనం ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయాలో చెప్పుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ క్లాస్ లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి మనం మాట్లాడుకుందాం.